22 అంటే మాకు ఇది ఒక సంక్రాంతి, ఒక దీపావళి, ఒక వినాయక చవితి, అన్ని తెలుగు హిందూ పండుగలను కలిసి వచ్చినట్టు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆన్ దిస్ డే. అన్నయ్య నిండు నూరేళ్లు చల్లగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆయన నాకు ఈ సినిమా జీవితాన్ని ప్రసాదించిన దేవుడు. ఆయన ఎల్లకాలం సంతోషంగా సుఖంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నానండి. ఎస్ మహేష్ గారు, మీరు ఒక సీనియర్ యాక్టర్, కానీ చిరంజీవి గారి సినిమాల్లో ఎన్నో రోల్స్ చేశారు, మెగా ఫ్యామిలీ సినిమాలు చేశారు, మిగతా స్టార్స్తో కూడా చేశారు. కానీ బాస్ బౌన్స్ బ్యాక్ అయిన ఖైదీ నెంబర్ 150లో మిమ్మల్ని తిట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. చిరంజీవి గారిని మీరు తిట్టేసీను కొట్టేసీను ఒక పోలీస్గా మీరు చాలా క్రూరత్వాన్ని దానిలో ప్రదర్శించారు. ఎలా అనిపించింది ఆ షూటింగ్ సమయంలో మీకు? అది అన్నయ్య గారు ఎంతో ప్రేమతో ఇచ్చిన అవకాశం. అది ఒక చిన్న అవకాశం ఉన్న అన్నయ్య అంటే ఆయన ఒక జీవితాన్ని ప్రసాదించారు. అది ఏది కోరి అది మహేష్ చేస్తాడని చెప్పి వినాయక్ గారు కూడా చెప్పి ఆయన ఆ వేషం ఇప్పించారండి. ఆయన నాటి నిమిత్తం ఇవాళ మీ అందరికీ నాగమహేష్ గా ఇది ఉంది. అంటే ఆయనతో ఆ సీన్ లో యాక్ట్ చేసేటప్పుడు చిరంజీవి గారిని కొడుతున్నాం కదా, అభిమానులు ఎవరన్నా గుర్తుకు రావడం మీ మైండ్ లో అలా అనిపించింది? ఎవరన్నా కోపం పెట్టుకుంటారా నా మీద అని? ఎందుకంటే అది లేదు, నేను కూడా ఆయనకి వేరే అభిమాని కాబట్టి ఆయన అడిగి అన్నయ్య కొంచెం భయం వేస్తుంది మీతో యాక్షన్ చేయటాకంటే ఆయన నెత్తి మీద గట్టిగా చేపెట్టి నా నెత్తి మీద మహేష్ చాలా మంచి తిను బాగా చెయ్యి అని ప్రోత్సహించి ధైర్యం ఇచ్చారు. అట్లాగే షార్ట్ లో కూడా ఆయన ఎంతో ప్రోత్సాహంగా అలా చేయి చెప్పి నాకు సజెస్ట్ చేశారు. కాబట్టి నేను కూడా ఆయన వీరాభిమాని కాబట్టి ఆయన ప్రోత్సాహంతో ధైర్యంగా చేశామండి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకి అదేవిధంగా మెగాస్టార్ అభిమానులందరికీ మీరు మరొకసారి తెలియజేయండి అయితే ఒకసారి విశేష్. మన ఛానల్ పేరు అన్నారు ఏఎన్ఎన్ తెలుగు. తెలుగా ఏఎన్ఎన్ అమ్మా న్యూస్ నెట్వర్క్. అచ్చా ఏఎన్ఎన్ వీక్షకులకి ప్రేక్షకులకి అలాగే మెగాస్టార్ అభిమానులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక పండుగ రోజు మా అందరం కలవడం జరిగింది, మీతో మాట్లాడడం జరిగింది. ఆగస్టు 22 అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్ ఫెస్టివల్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అన్నయ్య జన్మదినోత్సవం రోజున మీతో మాట్లాడుతాం, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నాగమహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, యాక్టర్ సీనియర్ యాక్టర్ నాగమహేష్ గారు మాట్లాడారు. ఆయన యొక్క ఆనందాన్ని, అదేవిధంగా చిరంజీవి గారి మీద ఆయనకున్న అభిమానాన్ని మక్కువని మన ఛానల్ ద్వారా ఆయన తెలియజేసినందుకు ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారని తెలియచేయడం జరిగింది. మరి కాళీచరణ్ గారితో మరి మాట్లాడదాం. చరణ్ గారు చెప్పండి, ఏమంటారు? ఇంకా అయితే చిరంజీవి గారి ప్రస్థానం గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఆయన చెప్పాను కదండి, ఒక అద్భుతం. చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక అద్భుతం. ఎవరు ఏమనుకున్నా, అవుననుకున్నా, కాదనుకున్నా అదొక అద్భుతం అండి. ఆయన్ని చెప్తున్నాను కదండి, మానవ రూపంలో ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తి అండి. ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎంతమంది ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆర్టిస్టులకి, డాన్సర్లకి, డాన్స్ మాస్టర్లకి, డైరెక్టర్లకి, అలాగే బయట బిజినెస్లు చేసుకునే వాళ్ళకి, అన్ని విధాలుగా అందరికీ కూడా, చదువుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక మనిషి ఎదగాలనే కదా ప్రతి ఒక్కరు తాపత్రయపడుతూ ఉంటాడు. అలాంటి ఎదగాలంటే ఎవరినో ఒకరిని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిందే. అలాంటి వాళ్ళలో ముందుండే వ్యక్తి చిరంజీవి గారే ఉంటారు. ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆయన ఫాలో అవుతారు. మంచికైనా అంటే సేవ చేయాలనుకున్నా, ఏదైనా సాధించాలనుకున్నా, మంచిగా చదువుకోవాలన్నా, మంచి జాబ్ చేయాలన్నా, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలనుకున్నా, అందరం కలిసే ఫ్యామిలీ మొత్తం ఉండాలనుకుని చూసుకోవాలనుకున్నా ఫస్ట్ చిరంజీవి గారిని చూడాలి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో, నిజంగా పిల్లలతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, సంక్రాంతి, దసరా, ఏ పండుగ, ఏ ఫెస్టివల్ అయినా సరే అందరు కలిసి ఉంటారు. నిజంగా అన్న చెల్లెలు అందరూ కూడా, తమ్ముళ్ళు కానీ, చెల్లెలు కానీ, వాళ్ళ పిల్లలు. ఒక రకంగా చిరంజీవి గారిని సేవా రంగం వైపు అప్పట్లో ఇప్పుడు మీ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ సేవ వైపు ప్రజలకు సేవ చేయాలనే తత్వాన్ని అలవాటు చేయడంలో చిరంజీవి గారు మొట్టమొదటి హీరో అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఆ రోజుల్లో ఆడియో క్యాసెట్లో కూడా
నేత్రదానం కోసం ఉండేది. బ్లడ్ రక్తదానం గురించి కానీ ఒక మోటివేట్ చేసి ఆ 80s 90s వాళ్ళందరినీ కూడా సన్మార్గం వైపు నడపటానికి ఎంతో మందికి ఈ ఉపయోగపడటానికి ఈయన ఒక దారంలాగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అనుకోవచ్చు. ఈ రోజున ఎంతోమంది సేవ చేస్తున్నారు. ఆ రోజు నుంచే ఇలా చేయాలి, రక్తదానం నేత్రదానం చేయాలని విపరీతమైన పబ్లిసిటీ చేసిందో. సో ఆయన గురించి అనుకోవచ్చా? మీరు మాట్లాడే ముందు మళ్ళీ మాట్లాడదాం, దాని గురించి అడుగుతాను మిమ్మల్ని. మీరు మనతోటి నటికుమార్ గారు ఉన్నారు, సినీ ప్రొడ్యూసర్, ఆయనతో మాట్లాడదాం. నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నటికుమార్ గారు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా అభిమానులు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు మెగాస్టార్ గురించి మీరు సార్? మెగాస్టార్ కోసం ఏం చెప్తామండి, అన్ని ఇప్పుడు ఆయనకి చెప్పడానికి ఏముంటుంది, ప్రపంచంలోనే ఆయన మెగాస్టారు. రెండోది ఆయన ఇవాళ పండగ దినం, అంటే ఆయన బర్త్డే అంటే అందరికీ పండగ. ఆ పండగ వాతావరణం ఉంటుంది. పండగ వాతావరణం రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అయింది పండగ వాతావరణం. రెండోది 10 మందికి మంచి చేసే వ్యక్తి, 10 మందికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి, ఇంకొకరికి హానికరం చేసే వ్యక్తి కాదు. మరి అది అంటే ఇంకా అలాంటి వ్యక్తి కోసం మనం బాగుండాలని, కుటుంబం బాగుండాలని కోరుకుంటాం. ఆ కుటుంబం బాగుండి ఇంకా నిన్ను ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని, 10 మందికి హెల్ప్ చేయాలని అని కోరుకుంటాం మనం ఎప్పుడు. అంటే నటికుమార్ గారు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో మందికి ఆయన కష్టపడి వచ్చారని, మీ ఇండస్ట్రీలో కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఉండరు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఏదైనా కొంత నెగిటివ్ చేసిన ఫస్ట్ రియాక్ట్ అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నటికుమార్ గారు. ఆయన సినిమాలు వచ్చినప్పుడు కూడా ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఖండించి దాన్ని కరెక్ట్గా వెళ్ళాలని మీరు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీకు రానున్న రోజుల్లో ఆ మెగా ఫ్యామిలీ సినిమాలకి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా నటికుమార్ గారు ఎప్పుడు అలాగే నిలబడతారో, దాన్ని సమస్యను పరిష్కరిస్తారా? ఏంటి ఆయన అజాత శత్రువు. ఇప్పుడు కొంతమంది కుట్రలు పన్నుతూ ఉంటారు. కుట్రలు ఇప్పుడు మెగాస్టార్ ఈ రోజు కుట్రలు పన్నింది కొత్త ఏమీ కాదు. ఆనాటి 40 సంవత్సరాల నుంచి కుట్రలు పన్నాలని, కుట్ర చెయ్యాలని, ఎదుటి వాళ్ళు ఆయన్ని తొక్కాలని ఎంతమంది చూసినా వాళ్ళకి ఆటోమేటిక్ గా తొక్కేశారు, తొక్కిపోయి వెళ్ళిపోయారు. ఆయన ఏ రోజు కూడా ఏది శత్రువును కూడా మిత్రులుగా భావిస్తాడు. అయితే ఇంకోటి అంటారా, సినిమాల కోసం మీరు ఇప్పుడు అంటున్నారా, అప్పుడు ఆయన ఎవరు ఊస్తూ తేడు కాబట్టి చాలా మంది ఆయన ఏదో టార్గెట్ చేద్దామని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించినప్పుడు రియాక్ట్ అవ్వకపోతే ఒక మంచి వ్యక్తి సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడదామన్నప్పుడు మేము ఆయన అవడు ఎందుకంటే ఇప్పుడు ఆ శత్రువును కూడా మిత్రుడిగా భావిస్తాడు. కానీ మేము రియాక్ట్ అవ్వకపోతే ఏమవుతాడు, చేతకందనంగా అవుతుంది. అంటే మాకు ఆయన చేతకాదేమో అనుకుంటున్నారు, కానీ అది కాదు. ఆయన మంచితనానికి మారిపోయారు. 10 సినిమాలు బాగుండాలి, 10లో మనం ఉండాలని కోరుకుంటాడు. అలాంటిది అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకుంటాడు. నా కుటుంబమే కాదు అన్ని కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాడు.